మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మెరిట్ లిస్టు విడుదలైంది. గత రాత్రి పూర్తి వివరాలు అయితే రావడం జరిగినాయి. సో నిదానంగా అయితే అప్డేట్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ పీజీటీ, తర్వాత ప్రిన్సిపల్, తర్వాత ఎస్జిటి, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్, అలాగే టీజీటీ, ఇలా అన్నీ కూడా దాదాపుగా అన్నిటికీ సంబంధించి అయితే రావడం జరిగింది. ఇది ఎలా అనేటువంటిది మీకు క్లియర్గా అయితే ఎలా చెక్ చేసుకోవాలనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనేటువంటిది కూడా దాన్ని కూడా అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి కావాలి సర్టిఫికేట్స్ అనేటువంటి మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఈ వీడియోలో అన్నీ ఒకేసారిగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నది కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఎవరైనా చూసినట్లయితే మీ కింద కామెంట్స్ దానికి తప్పకుండా మీకు తెలిసినంత వరకు మీరు కూడా అయితే కామెంట్ చేసినట్లయితే తొందర వరకు అందరికీ తొందరగా ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలాగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి లేట్ చేయకుండా అయితే ఈరోజు చూసేద్దాం. సో అందరికీ తెలిసిందే మనకి వెబ్సైట్లో ఇలా వస్తాం. సో నిన్న రాత్రి అయితే మనకి ఇక్కడ కిందనే ఎక్కడైతే ఏదైతే కాంటాక్ట్స్ నెంబర్ ఉన్నాయో సో ఈ కిందనే మనకు ఒకటి ఇలాగ బాక్స్ మాదిరి వచ్చేసి ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ అప్డేట్ చేసినట్టున్నారు. వెబ్సైట్లు అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ పత్రికా ప్రకటన కూడా అయితే రావడం జరిగింది. ఆ పత్రికా ప్రకటన కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఈ ఫలితాలు వచ్చాయి అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి మెగా డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ రిలీజ్డ్ అని చెప్పేసి ఇక్కడ న్యూ అని ఇచ్చారు కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ వారికి అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పీజీటీకి సంబంధించినటువంటి ఏవైతే అన్ని లిస్ట్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టేట్ వైడ్గా, అలాగే జోన్ 1, 2, 3, 4 అని చెప్పేసి. దాంతోపాటుగా ఇక్కడ పీజీటీకి సంబంధించిన తర్వాత ప్రిన్సిపల్కి ఇచ్చారు. ప్రిన్సిపల్ తర్వాత ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ సంబంధించి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, హిందీ, అలాగే కన్నడ, తర్వాత ఒరియా, ఇలాగ అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఇచ్చారు. దాని తర్వాత మనకు ఎస్జిటికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్లో మనకు చివరగా టీజీటీకి సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు మీ సబ్జెక్టుని బట్టి మీరు ఇక్కడ టీజీటీ ఏ పోస్ట్కి అయితే రాస్తున్నారో, ఎన్ని పోస్టులకు మీరు అప్లై చేస్తున్నారో అన్ని పోస్టులకు దాదాపుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఒకదానికి నేను ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఎస్జిటి అని చూసుకున్నట్లయితే కనుక ఎస్జిటి దగ్గర చూడండి, ఇక్కడ అనంతపూర్ ఇలాగ డిస్టిక్ వైడ్ ఇచ్చారు. సో ఇక్కడ అనంతపూర్ మీరు క్లిక్, ఒకవేళ మీరు అనంతపూర్ అయితే కనుక అనంతపూర్ అని చెప్పేసి ఇక్కడ మీరు చెక్ చేయండి. లేదా మీరు ఎక్కడ అప్లై చేస్తుంటే దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, సీరియల్ నెంబర్ ఇచ్చారు, అలాగే క్యాండిడేట్ ఐడి ఇచ్చారు, క్యాండిడేట్ నేమ్ అనేటువంటి డిస్ప్లే చేస్తున్నారు, ఫాదర్ నేమ్ డిస్ప్లే చేస్తున్నారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండరు, క్యాస్ట్ ఏముంది, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉందా లేదా అని చెప్పేసి ఇచ్చారు, లోకల్ ఆర్ నాన్ లోకల్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈజ్ ఈడబ్ల్యూఎస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, తర్వాత ఇక్కడ లోకల్ ఆర్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అయితే ఎస్, పిహెచ్ కేటగిరీ అయితే ఇక్కడ ఎస్ అని చూపించి జరుగుతుంది. టోటల్ స్కోర్ ఎంత వచ్చిందని ఇక్కడ చూడడం జరుగుతుంది. తర్వాత ర్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగా మొత్తంగా మనకి ప్రతిదీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా చూడండి ఇంత మొత్తంగా ఇక్కడ మీకు అయితే డిస్టిక్ వైడ్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏ డిస్టిక్లో ఎలా ఉన్నారనేటువంటిది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాంతా కూడా చాలా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలాంతా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక సో దీన్ని మీరు జస్ట్ ఇక్కడ చూసేసి చూడండి, ఇక్కడ మీరు 3 డాట్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్లో, దాన్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఓపెన్ విత్ అని ఉంది కదా. సో ఓపెన్ విత్ అనగానే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు ఇలా చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక సెండ్ ఫైల్ అని ఉంది కదా, సెండ్ ఫైల్ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వాట్సాప్, జీమెయిల్ ఇవన్నీ కూడా మీరు అయితే షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సెండ్ ఫైల్ అనేది కనుక మీకు ఇలా అనేటువంటిది ఓపెన్ అవుతుంది పీడిఎఫ్. సో ఇక్కడ వాట్సాప్ ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకొని మీరైతే సెండ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇది మొత్తంగా మీకు అయితే ఒక ఎస్జిటికి సంబంధించి చూపించడం అయితే జరిగింది. ఇలాగైతే మీరు స్కోరు ఈ ర్యాంక్ లిస్ట్ అయితే ఉంది మెరిట్ లిస్ట్, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నిదానంగా కూడా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే సార్ మాకు చాలా ఉన్నాయి మా పేర్లు అన్నట్లయితే కనుక ఇప్పుడు మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎస్జిటికి సంబంధించి ఇక్కడ నేను కామన్గా, ఎందుకంటే ఎస్జిటికి చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు నేను ఎస్జిటి దానికి మాత్రం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక చూడండి ఎస్జిటి ఉంది కదా, ఎస్జిటి మీరు ఇక్కడ అనంతపూర్ అన్నట్టు కనుక సార్ చాలా ఉన్నాయి, మరి మన నేమ్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి ఇలా అన్నప్పుడైతే జస్ట్ మీరు ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఓపెన్ విత్ అని చెప్పేసి అలానే చేయండి. ఓపెన్ విత్ చేసిన తర్వాత మీకు గూగుల్ డ్రైవ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ పీడిఎఫ్ డాట్ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బుక్ మార్క్ వచ్చి భూతద్దం మాదిరి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ నేము ఇక్కడ కీప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ ఉన్నట్లయితే కనుక మీ నేమ్ ఎంటర్ చేయండి. సో ఏ నేమ్ ఉంటే మీ నేమ్ ఎలా అయితే డిఎస్సి అప్లికేషన్లో ఎలా అయితే ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు
ఇక్కడ సపోజ్ నేను ఒకటి చేసే ప్రయత్నం చేస్తాను, అది ఉందో లేదో అని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రవి అని చెప్పేసి కనుక ఇక్కడ చూడండి మొత్తంగా అయితే ఇట్లా వస్తూ ఉంటాయి రవి అని చెప్పి సంథింగ్ ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు ఇలాగా మీ దాన్ని బట్టి. సో ఇలా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చెక్ చేసుకుని మీ ర్యాంక్ ఉందా లేదా అని మీరు చూసుకోవచ్చు. ఇలా మొత్తం మెరిట్ లిస్ట్ చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇలా అయితే చూసుకోవచ్చు కదా, మొత్తం ఇక్కడ నుంచి అయితే ప్రతిదీ కూడా మీరైతే ఏ పోస్ట్కి రాస్తుంటే ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇది చెక్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ వెబ్సైట్లో ఇలా వస్తాం. అయితే ఇప్పుడు మనకి ప్రెస్ రిలీజ్ సంబంధించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అదేందయ్యా అంటే కనుక ఇక్కడ ప్రెస్ నోట్ అని దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు లేటెస్ట్గా ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది 22/8/2025 అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లాస్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ నోట్ 22/8/2025 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల అని చెప్పేసి ఇక్కడ ఒక కన్వీనర్ గారు అయితే ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అనగా 22/8/2025 మెగా డిఎస్సి ఇక్కడ సంబంధించి అన్ని సబ్జెక్టుల వారీగా స్టేట్ జోన్ సబ్జెక్ట్ స్థాయి మెరిట్ జాబితాలను విడుదల చేసింది అని చెప్పేసి ఈ మెరిట్ జాబితాలు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ ఇక్కడ మీకు వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లలోనూ అందించబడ్డాయని చెప్పేసి అభ్యర్థులు ఈ వెబ్సైట్లను వినియోగించి తమ ఫలితాలను చూడవచ్చు. అంటే ఏది కూడా నమ్మకుండా ఏదైతే అధికారిక డిఎస్సి వెబ్సైట్ అలాగే జిల్లా స్థాయి వెబ్సైట్ ఏదైతే ఉందో జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో నుంచి మీరు ఫలితాలు చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వివిధ కేటగిరీల పోస్టులలోనూ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఇదే అండి నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది. సో జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఏంటంటే అంటే మరి కేటగిరీస్ బట్టి సార్ మాకు వచ్చే పోస్టుల వారీగా సెలెక్షన్ చేస్తారు కదా. సో అలాగా ఈ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ వచ్చిన అభ్యర్థులను వారి వ్యక్తిగత మెగా డిఎస్సి లాగిన్ ఐడి ద్వారా కాల్ లెటర్లు అందించబడతాయి అంటారు. సో ఇది మరి నేను చేసే టైంకైతే ఇక్కడ లాగిన్లో ఎటువంటి ఇదైతే కనిపించలేదు. ఒకసారి మీకు ఏమైనా వచ్చినట్లయితే ఒకసారి మీరు వెబ్సైట్లో చెక్ చేయండి. లాగిన్ అండి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు లేదా మా నేమ్ ఉందన్న వాళ్ళు మంచి ర్యాంక్లో ఉన్న వాళ్ళైతే మీరు ఒకసారి చెక్ చేయండి. లాగిన్లో చెక్ చేసినట్లయితే మీకు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అన్నట్టుగా లేకుంటే ఒక కాల్ లెటర్ అన్నట్టుగా ఏమైనా ఆప్షన్ ఉండి అట్లా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ చేసినట్లయితే ఇతరులకు కూడా అది హెల్ప్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అందించబడతాయని చెప్పేసి అన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకొని అందులో పేర్కొన్న సూచనలను అనుసరించాలి. అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇస్తారు. ఎలా హాజరవ్వాలి, ఎక్కడికి రావాలి, ఏ డేట్న రావాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇస్తారు. అయితే దానికి సంబంధిత కావున సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధృవీకరించబడిన 3 సెట్లు అంటే ఇక్కడ మీకు ఏమేమి కావాలి సెట్లు అంటే కనుక మీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ డిఎస్సి అప్లికేషన్ ఒకటి తర్వాత ర్యాంకు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏవైతే ఇటీవల మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఇటీవల మీరు తీసుకున్నారో సో వాటికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్లు దాంతోపాటుగా ఇక్కడ 3 సెట్లు అనమాట. అది ఎవరు గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసినటువంటి 3 సెట్లు ఉండాలి. దాంతోపాటుగా ఇక్కడ జిరాక్స్ కాపీలు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేసి రావాల్సి ఉంటుంది. అంటే మీరు అప్లోడ్ చేయకుండా వెళ్ళకూడదని చెప్పేసి క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందరే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటిది అన్ని వెబ్సైట్లో అక్కడే ముందు మీరు లాగిన్ నుంచి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. అది వచ్చినట్లయితే నేను మీకు అది కూడా ఎలా చేయాలని చూపిస్తాను. ఇంకా ఇప్పటికైతే నేను ఇక్కడ జస్ట్ ఇప్పుడే విడుదలయ్యాయి కదా రిజల్ట్స్ దీనికి సంబంధించి నేను చేస్తున్నాను. జస్ట్ ఫలితాలను విడుదల చేశారు ఇప్పుడే రాత్రి అనగా. సో ఆ టైంలో నేను చేస్తున్నాను ఇది. సో మరి నియామక ప్రక్రియలలో మరి మొదలవుతాయని చెప్పేసి కాబట్టి అభ్యర్థులు ప్రతి సోమవారానికి వెబ్సైట్ను సందర్శించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ వెబ్సైట్ మాత్రమే సందర్శించాలంటున్నారు. అలాగే అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ సమయానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పేసి హాజరు కానీ లేదా అర్హత లేని అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకు వీళ్ళు తెలియజేయడం జరిగింది. తదుపరి మెరిట్లో ఉన్న అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా న్యాయంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పేసి అభ్యర్థులు నిర్దిష్టంగా అందించిన సూచనలను పాటించి సమయానికి తగిన సర్టిఫికేట్లతో హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. గమనిక అని చెప్పేసి కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరవ్వడం వల్ల అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలగదు. ఎంపిక పూర్తిగా మెరిట్ అర్హత మరియు సంబంధిత నిబంధనలను ఆధారంగా మాత్రమే ఇక్కడ అనుసరించి ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఎంవి కృష్ణారెడ్డి
కన్వీనర్ మెగా డిఎస్సి 2025 అని చెప్పేసి ఇలా మనకు ఒక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగ మనకు అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ సంబంధించి ఏవైతే ఉన్నాయో మీరు అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. సో అయితే వెళ్ళే ముందర మీరు సర్టిఫికేట్లు అయితే అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనేటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఫొటోస్ 5 కాపీలు ఉండాలి. తర్వాత సర్టిఫికేట్లు 4th to 10th వరకు అని చెప్పేసి స్టడీ సర్టిఫికేట్లు, తర్వాత ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అలాగే పీజీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని తర్వాత ప్రొఫెషనల్ అంటే బీఎడ్ లేదా డిఎడ్ ఇందుకు సంబంధించి సీటెట్ లేదా టెట్కి సంబంధించి మీరు ఏవైతే అప్లోడ్ చేసి మీకు ఏవైతే ఇక్కడ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఏవైతే అక్కడ మార్కులు వచ్చాయి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అవన్నీ కూడా తీసుకొని 3 సెట్లు తీసుకొని అది గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసుకోవాలంటే గ్రీన్కి పెన్ అండి. సో సైన్ చేయించుకున్న తర్వాత 5 పాస్పోర్ట్ సైజ్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన తేదీ సమయానికి మీరు వెళ్ళి హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అయినా కనుక మీకు నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చాలా జాగ్రత్తగా చేయండి. ఇంకా ఆఖరి ఘట్టానికి వచ్చినట్లయింది. ఆల్మోస్ట్ మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. ఇక సెలక్షన్ లిస్ట్ కూడా మరి ఇదంతా కూడా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక తుది జాబితా అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత మనకి ప్రక్రియ అనేటువంటిది కూడా కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి మీకు ఏమైనా డౌట్ అనేది కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా క్లియర్ చేస్తేనే అనుకుంటున్నాను. మరి ఏదైనప్పుడు కూడా మీరు వెబ్సైట్ను మాత్రమే అనుసరించాల్సి ఉంటుంది. ఎన్నో వదంతులు అవి వస్తూ ఉంటాయి, అపోహలు ఇవన్నీ కూడా ఎటువంటి ఉండవు. మీరు వెబ్సైట్లో ఇచ్చేటువంటి సూచనలను పాటిస్తూనే ఈ ప్రక్రియలో పాల్గొనాలని చెప్పేసి క్లియర్గా ఇక్కడ కన్వీనర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటాను. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం అలాగే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మరి ఛానల్ ఇప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటే అందరికీ దాదాపుగా మరి మీరు సెలెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. మీకు మంచి ర్యాంకే వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చాయి మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరిన్ని అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.